గణిత శాస్త్ర బోధన ఉపగమాలు పద్ధతులు. ప్రయోగశాల పద్ధతి. దృష్టి, శ్రవణం, స్పర్శ అనే 3 జ్ఞానేంద్రియాల వినియోగం ప్రయోగశాల పద్ధతిలో ఉంటాయి, కాబట్టి వీటి ఫలితాలు చాలా కాలం స్థిరంగా ఉంటాయి. ప్రయోగశాల పద్ధతి చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపై ఆధారపడి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రయోగశాల పద్ధతి ఆగమన విధాన విస్తరణ. ఇది ఆగమన విధాన ప్రయోగాత్మక భాగమే. ప్రయోగశాల పద్ధతి ద్వారా గణిత శాస్త్రానికి అమూర్త స్వభావం ఉన్నదన్న భావాన్ని చాలా వరకు రూపుమాపవచ్చు. ప్రయోగశాల పద్ధతి గుణాలు. ఆచరణ ద్వారా అభ్యసనానికి ప్రాముఖ్యం కాబట్టి విద్యార్థులు ఆసక్తిగా ఈ పద్ధతిలో పాల్గొంటారు. ఈ పద్ధతిలో గణిత శాస్త్రాంశాల వినియోగానికి ప్రాముఖ్యత, ఆవిష్కరణ సహజ విధానానికి దారితీస్తుంది. విజ్ఞాన శాస్త్రం, గణిత శాఖలతో సహసంబంధానికి అవకాశం ఉంది. ఇది మనోవైజ్ఞానిక ప్రాతిపదిక కలది. మూర్త స్థాయి నుంచి అమూర్తత్వానికి దారితీస్తుంది. ఇది వైజ్ఞానిక పద్ధతి. విద్యార్థి పరిశీలిస్తాడు, ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాత్మకంగా సరిచూడడం అయిన తర్వాత అతడు ఫలితాలను అంగీకరిస్తాడు. అందువల్ల వైజ్ఞానిక విచారణ పరిశోధనల అలవాటును పెంపొందించుకుంటాడు. ఇది విద్యార్థులలో వికాసానికి, స్వతంత్రంగా పనిచేయటాన్ని, సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ శ్రమ గౌరవాన్ని నేర్పుతుంది. విద్యార్థులలో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది. ప్రయోగాత్మకంగా నేర్చుకున్న అంశాలు విద్యార్థులకు అర్థవంతంగా ఉంటాయి. ప్రయోగశాల పద్ధతి దోషాలు. గణితశాస్త్ర బోధనలో అన్ని శాఖలలోని పాఠ్యాంశాలను ప్రయోగాల ద్వారా నిరూపించడం కష్టం. తరగతి గదిలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయునికి వ్యక్తిగత శ్రద్ధ చూపి అవకాశం ఉంది. ప్రయోగశాలలో పని అనుభవం వల్ల గ్రహించిన సత్యాలు మాత్రమే గణిత శాస్త్రాంశాలు కావు. ఈ విధానాన్ని తూచా తప్పకుండా అమలు పరిచినంత మాత్రాన గణితానికి కావలసిన ఆలోచన విధానాన్ని పెంపొందించలేము. ఈ పద్ధతి గణితశాస్త్ర సత్యాన్ని తెలుపుతుంది, కానీ అవసరమైన తార్కిక వివేచన ఇవ్వదు. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఈ పద్ధతిని ఉపయోగించలేకపోవచ్చు. ప్రయోగశాల పద్ధతిలో పాఠ్యాంశాలను బోధించడానికి తగిన పాఠాలు పాఠ్యగ్రంథంలో చాలా తక్కువగా ఉండటం. సూత్రస్థాపనకు ఆగమన ఉపగమం. ప్రయోగశాల పద్ధతి ఉపయుక్తమైతే సూత్రం వినియోగం వల్ల లెక్కలు చేయడంలో నిగమన ఉపగమాన్ని ఉపయోగిస్తాము. సమస్య పరిష్కార విధానాన్ని రాబట్టడానికి విశ్లేషణ పద్ధతి. సమస్య సాధనకు సంశ్లేషణ పద్ధతి తగినది. అందువల్ల సందర్భాన్ని బట్టి బోధనా విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.